Hello everyone. Today we planned a one-day road trip around the Bangalore. ఈ రోజు ట్రిప్ లో మనం చూడబోయే ప్లేసెస్ ఏంటో తెలుసా? ఫస్ట్ సోమనాథ్పుర చెన్నకేశ్వర ఆలయం, నెక్స్ట్ గుంజ నరసింహ స్వామి టెంపుల్ అట్ త్రివేణి సంగమం, తలకాడు పంచలింగ టెంపుల్ అండ్ మధ్య రంగనాథ స్వామి టెంపుల్. అన్ని ఒకే రోజులోనే కవర్ చేస్తున్నాం. సో వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. మేము మార్నింగ్ 6:30 నుంచి 7:30 మధ్యలో బెంగళూరు నుంచి బైక్ లో స్టార్ట్ అయిపోయాం. దారి మధ్యలోనే ఒక చోట రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ ఉంటే ఆగి ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ చేసేసాం. దెన్ వీ కంటిన్యూడ్ అవర్ జర్నీ. అలా వెళ్తూ ఉండగా ప్యూర్ రోడ్ ట్రిప్ వైబ్స్ మధ్యలోనే స్టార్ట్ అయిపోయాయి. వెదర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రోడ్ కి రెండు పక్కల కోకోనట్ ట్రీస్ చూడడానికి చాలా బాగున్నాయి. అలా వ్యూ ని ఎంజాయ్ చేస్తూ అరౌండ్ 9 కి మేము మా ఫస్ట్ డెస్టినేషన్ కి రీచ్ అయిపోయాం. అదే చెన్నకేశ్వర స్వామి టెంపుల్. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మనకు పర్ పర్సన్ 20 రూపీస్ చార్జ్ చేశారు. అలా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ టెంపుల్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ టెంపుల్ ని 13th సెంచరీలో వయస రాజులు కట్టించారు. ఈ టెంపుల్ మొత్తం ఒక యూనిక్ స్టార్ షేప్ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. ఎటు చూసినా ఒకే మెజర్మెంట్ తో చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఈ టెంపుల్ కి వాడిన స్టోన్ వచ్చి బల్పపు రాయి ఆర్ సోప్ స్టోన్ అన్నమాట. ఇక ఆలయం బయట గోడల మీద ఉన్న కర్వింగ్స్ కింద నుంచి పైకి చూస్తే లైన్ గా ఎలిఫెంట్స్, హార్సెస్ అండ్ మన రామాయణం మహాభారతం స్టోరీస్ ని కొన్ని డీటెయిలింగ్ గా చెక్కారు. ప్రతి ఒక్క శిల్ప ఒక్కొక్క కథ చెప్తోంది. ఇక్కడ మన బ్రహ్మ అండ్ విష్ణువు గారు మొత్తం అన్ని చూడవచ్చు. అంతేకాదు ఇలా చాలా దేవుళ్ళ విగ్రహాలు కూడా డీటెయిలింగ్ గా ఈ టెంపుల్ మీద ఉన్నాయి. ఇక లోపలికి అడుగు పెట్టగానే మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే పిల్లర్స్. వీటిని చూస్తే చేతితో చెక్కినట్టు కాదు, ఏదో పెద్ద మిషన్ తో చేసినట్టు గుండ్రంగా ఎంతో నైస్ గా మెరుస్తూ ఉన్నాయి. ఇక టెంపుల్ లోపలికి వెళ్తే మనం కళ్ళు ఆటోమేటిక్ గా సీలింగ్ వైపు వెళ్ళిపోతాయి. ఎందుకంటే రూఫ్ పైన ఉన్న డిజైన్స్ చూసే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రకమైన డిజైన్ కనిపిస్తుంది. ఒక్కొక్క బ్లాక్ ఆ రాతి తామర పువ్వులా చెక్కారు. ఇలాంటి మోడ్రన్ మిషన్స్ లేని కాలంలోనే ఇంత పర్ఫెక్ట్ గా చెక్కారో చూడండి. ఇది ఒక త్రికుట టెంపుల్. అంటే ఇక్కడ 3 మెయిన్ గర్భగుళ్ళు ఉన్నాయి, డెడికేటెడ్ టు లార్డ్ విష్ణు అన్నమాట. వేణుగోపాల స్వామి, జగన్నాథ స్వామి మరియు కేశవ స్వామి, ఇలా ముగ్గురికి గర్భాలయాలు ఉంటాయి. మేము గుడి మొత్తం చూసేసి మా నెక్స్ట్ డెస్టినేషన్ కి స్టార్ట్ అయిపోయాం. ఇది ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. మన సెకండ్ ప్లేస్ లొకేషన్ కి వచ్చేసాం. ఇదే గుంజ నరసింహ స్వామి టెంపుల్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ గుడి సరిగ్గా 3 నదులు కలిసే ప్లేస్ ఉంది. అదే త్రివేణి సంగమం. ఇక్కడ స్వామివారి చేతిలో ఒక చిన్న గురువింద గింజ ఉంటుంది. దాని వెనుక ఒక క్రేజీ స్టోరీ కూడా ఉంది. మన కాశీ నగరం కంటే ఈ ప్లేస్ ఆ గురువు గింజ అంతా ఎక్కువ పుణ్యక్షేత్రం అని నమ్ముతారు. యాక్చువల్ గా మా లిస్ట్ లో ఈ టెంపుల్ లేదు, కానీ ఆన్ ద వేలో అనుకోకుండా కనిపించేసరికి లక్కీగా దీనిని కూడా మేము లిస్ట్ లో యాడ్ చేసేసాం. ఇప్పుడు మా థర్డ్ డెస్టినేషన్ కి స్టార్ట్ అయిపోయాం.
ఇక్కడ నుంచి అరౌండ్ 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఫైనలీ వీఆర్ ఇన్ తలకాడు. ఇక్కడ మనం మొత్తం 5 పంచలింగాలను దర్శనం చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్ శ్రీ విద్యనాథేశ్వర టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ ఎక్కడ చూసినా శివలింగాలు ఉంటాయి, బట్ వాటికి పూజలు అయితే చేయరు. మోస్ట్లీ చాలా వరకు డ్యామేజ్ అయినాయి అండ్ అన్ఫినిష్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడడానికి ఒక స్నేక్ కి చైన్ తో రింగ్స్ చేశారనమాట. ఎలా వెలుడుతున్నాయో చూడండి, గాలికి ఊగుతున్నాయి కూడా. ఇక్కడ మిగతా టెంపుల్స్ ని కూడా విజిట్ చేసా. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఇసుక తిన్నెలలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ ఇసుక చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ చుట్టూ ఎక్కడ చూసినా నీలగిరి చెట్లే ఉన్నాయి. అలా టెంపుల్ ని చూసుకుంటూ వెళ్తూ ఉన్న దారిలో మాకు చాలా వరకు జీడిపప్పు చెట్లు కూడా కనిపించాయి. అలా అన్ని టెంపుల్ కవర్ చేసి లాస్ట్ లో శ్రీ కీర్తి నారాయణ స్వామి టెంపుల్ ని కూడా విజిట్ చేశాం. ఈ టెంపుల్ కూడా హొయసల రాజులే కట్టించారు. ఇక్కడ టెంపుల్ కి ఆపోజిట్ లో ఒక అందమైన కోనేరు కూడా ఉంది. అలా మొత్తం తలకాడు టెంపుల్స్ ని కవర్ చేసేసాం. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాం. మేము ఈ బోటింగ్ పాయింట్ రీచ్ అవ్వలేదు. ఇక్కడ నియర్ లోనే మన తలకాడు బోటింగ్ పాయింట్ ఉంది. టైం ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. మాకు టైం లేక మేము స్కిప్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మధ్య రంగనాథ స్వామి టెంపుల్ కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఆన్ ద వే లో రోడ్ ని 2 వైపులా పొలాలు ఉన్నాయి. చూడడానికి ఎవరో ఎల్లో మ్యాట్ వేసినట్టు చాలా అందంగా ఉన్నాయి. ఫైనల్లీ లాస్ట్ స్టాప్ ఫర్ ద డే మధ్య రంగనాథ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కావేరి నది పక్కనే ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకుని ఈ టెంపుల్ లో మనం స్వామి వారిని కొంచెం దగ్గరకు వెళ్లి మొదటి గడప నుంచి చూడొచ్చు. ఈ టెంపుల్ నుంచి అరౌండ్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకు బరచుకి అండ్ గగన్చుకి వాటర్ ఫాల్స్ ఉంటాయి. కావాలంటే వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేము ఆల్రెడీ విజిట్ చేసాం, అందుకే వాటిని స్కిప్ చేసేసాం. అలా టెంపుల్స్ మొత్తం చూసుకుని బెంగళూరు కి రిటర్న్ అయిపోయాం. టెంపుల్ కి దగ్గరలోనే శివసముద్ర డ్యామ్ ఉంటుంది. ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. బెంగళూరు చుట్టుపక్కల 1 డే ట్రిప్ ప్లాన్ చేయాలనుకునే వాళ్ళకి ఈ రూట్ బెస్ట్ ఆప్షన్. మీ ఫ్రెండ్స్ తో కలిసి ఈ వీకెండ్ ఖచ్చితంగా ప్లాన్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇఫ్ యూ లవ్ ద వీడియో అండ్ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.